అండ్ ఆ ఇష్యూ తర్వాత చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, అసలు మీరు ఏం లీగల్ యాక్షన్ తీసుకోలేదు, ఇంతవరకు తీసుకోవాలి, ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ అయితే మీరు ఫైల్ చేయాలి, ఇటువంటి వాళ్ళని అసలుకి వదిలిపెట్టద్దు, మీరు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి, ఇది చైల్డ్ అబ్యూస్ కిందకి వస్తుంది, అసలు అది కూడా స్పెషల్ చైల్డ్ మీద ఇట్లా చేయబెట్టడం అనేది కరెక్ట్ కాదు, మీరు పోలీస్ కంప్లైంట్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి అది అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చారు. మీరు ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకున్నారా లేదా, ఇంతగా అసలు అడిగారా అసలు మీరు ఆ మేడంని అడిగారు, అసలు విహాన్ని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు కొట్టారు అడిగారు మీరు అసలుకి, అడిగితే తను ఏం రెస్పాన్స్ ఇచ్చింది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ కామెంట్లు అడుగుతూ ఉన్నారు. అండి మేమైతే డెఫినెట్గా ప్రసన్న ఆల్రెడీ నేను ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ ప్రసన్నకు పంపిస్తే ప్రసన్న కూడా చూసేసి ఇంకా మీ సర్వీసెస్ వద్దు, మీరు ఏంటో మాకు తెలిసింది, వీ డోంట్ నీడ్ యువర్ సర్వీసెస్ అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. సో ఆ మేడం దగ్గర నుంచి కూడా రిప్లై వచ్చిందనమాట. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సపోర్ట్ ఇచ్చారు త్రూ థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ వచ్చినాయి, అండ్ పర్సనల్గా కూడా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, మెయిల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ చాలా వచ్చినాయి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే లిటరల్లీ ఫోన్ చేసి ఏడుస్తూనే మాట్లాడారు. బేసికలీ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఏదైతే అది చూసేసి ఉందో చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ కిడ్నీ ఆ ప్లేస్లో ఊహించుకున్నారనమాట. ఇట్లాంటిది ఉంది, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, యాక్చువల్గా ఇట్లా మన ఇండియాలో కొన్ని సెంటర్స్లో ఇట్లా నడుస్తున్నాయి, మాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనాయి అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. లిటరల్లీ ఆ ప్లేస్లో నేను విహాన్ ప్లేస్లో మా వాళ్ళు ఊహించుకున్నాండి, నాకైతే ఏడు బాగలేదు అని చెప్పేసి చాలామంది ఫోన్ చేశారు, మెసేజ్ చేశారు. అండ్ చాలామంది కూడా కామెంట్లో ఇదే అడుగుతున్నారు అనమాట, అసలు ఎవరు తను, ఆ మేడం ఎవరు, ఎక్కడ ఏంటి, మీరు రివీల్ చేయాలి కదా, రివీల్ చేస్తున్నారు కదా, ఇంకొకరు ఎవరో ఒకరు జాగ్రత్తగా ఉంటారు, మీరు రివీల్ చేయకుండా తప్పు చేస్తున్నారు, మీరు రివీల్ చేయాలి. అండ్ ఇట్స్ ఎ చైల్డ్ అబ్యూస్. యాక్చువల్లీ చైల్డ్ అబ్యూస్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయాలి, మీరు లాడ్జ్ చేయకుండా పోలీస్ కంప్లైంట్ పెట్టుకుని ఎందుకున్నారు అసలుకి అది అన్నారు. మేమైతే మెసేజ్ అయితే పెట్టామండి, ఆ మెసేజ్ ఆ మేడంకి పెడితే ప్రసన్న పెట్టిందనమాట. ప్రసన్న పెట్టిన తర్వాత ఇట్లా పెట్టింది, ఇగో వద్దులే పేరు కనిపిస్తుంది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇట్లా పెట్టింది మెసేజ్ పెడితే ఇక్కడ కింద మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిందంతా నిజం కాదమ్మా, మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, ఆ రోజు తను చాలా ఇరిటేట్గా ఉన్నాడు, తను ఆ రోజు చాలా పించ్ చేయడం వల్ల అది ఎక్కువ ఉంది, అందుకే హెడ్ పట్టుకొని వంచా, కానీ పిల్లల్ని కొట్టడంలో నా సర్వీస్లో లేదంట, నీకు సర్వీస్ వద్దయితే ఓకే, కానీ ఇలాంటి బ్లేమ్ చేయొద్దంట. యాక్చువల్లీ లిటరల్లీ ఆ వీడియో నేను ఆ ఒక్క క్లిప్ మాత్రం రికార్డ్ చేసింది కాదండి, ఆల్మోస్ట్ సెషన్ మొత్తం ఉంది, రికార్డ్ చేసిన సెషన్ మొత్తం ఉంది. సెషన్ మొత్తంలో లిటరల్లీ విహాన్ నేను ఇక్కడ పెడదాను చూడండి కావాలంటే, లిటరల్లీ విహాన్ మంచిగా ఉన్నాడు, చాలా మంచి బిహేవ్ చేస్తున్నాడు. అరే మేము చూసినాం, అరే మంచి కోఆపరేట్ చేస్తున్నాడు అని చెప్పేసి మీ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నాం, ఫోన్లో అది చూసి రికార్డింగ్ చూసుకుంటా. దీనికి ఇది రాపిచ్చే ముందంతా కలరింగ్ కూడా చేసినాడు, కలరింగ్ కూడా బాగా చేసినాడు, అరే భలే పట్టుకున్నాడా, భలే చేసినాడా అని చెప్పేసి మేము అందరం మంచుకుంటున్నాం. బట్ సడన్గా సడన్గా ఏమైందో తెలీదు, ఎందుకు ఇట్లా రాయడం మీద తప్పు రాసినాడు, ఏదో బుక్లో ఇట్లా జుట్టు పట్టి పీకేసింది, అసలుకి జుట్టు పట్టి పీకి ఇట్లా నెత్తి మీద కొట్టింది. అప్పుడే లిటరలీ షాక్ అయినాం యాక్చువల్లీ. అండ్ షీ ఈస్ ట్రయింగ్ టు సెటప్ ఏ ఫాల్స్ నెరేటివ్. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందో తను ఏదైతే ఉందో తను మేడం ఒప్పుకోకుండా ఇంకొక ఫాల్స్ నెరేటివ్ అయితే క్రియేట్ చేయడానికి చూస్తున్నారు, అది నేను దానికి రెస్పాన్స్ ఇద్దామని చెప్పేసి అది ఫాల్స్ నెరేటివ్ మళ్ళీ మేము ఆన్సరబుల్ ఇవ్వకపోతే అది మాకు మళ్ళీ ఎట్లా ఉంటుంది, కరెక్ట్ కాదని చెప్పేసి ఇస్తున్నానండి. అండ్ నాకు కూడా ఒక మెసేజ్ పెట్టింది ఏమంటే, మీరు అట్లా నన్ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదమ్మా, మీరు కావాలని చేస్తున్నారు, మీరు యాక్చువల్లీ ప్రసన్న ఈ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో పర్ అవర్కి డేకి 500 అన్నట్టు మాట్లాడింది మేడం, 600 చెప్పింది అనమాట. సో అక్కడ అయింది. సార్ ఇంతకుముందు మీరు 500 అన్నారు కదా మేడం అంటే, లేదమ్మా 600 అని చెప్పి నేను అన్నాను, వద్దు ఇచ్చేసే 600 ఇచ్చేసే అని చెప్పేసి అన్నాను. కావాలని దీని మీద పట్టుకొని మీరు సర్వీస్ వద్దయితే ఈ పాయింట్ పట్టుకొని నన్ను మానిపించాలని చెప్పేసి కావాలని నన్ను బ్లేమ్ చేస్తున్నారు పర్సనల్గా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది నాకు. నేను లిటరల్లీ ఆ మెసేజ్ చూసి షాక్ అయింది. క్లియర్గా అక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది పర్సనల్గా, మేమేం ఫేక్ నెరేటివ్ చెప్పలేదు, వీడియో ప్రూఫ్ ఉంది కదా ఇక్కడ మా దగ్గర, వీడియో చూపించి అంటున్నాం కదా. కావాలని 600 రూపాయలు 500 చెప్పేసి దాన్ని మానిపించడానికి మేము ఏమేదో చెప్తున్నాం, కావాలని బ్లేమ్ చేస్తున్నాం అని చెప్పేసి మేడం చెప్తుంటే లిటరల్ నేను షాక్ అయినా. అసలుకి ఒక 500కి 600కి ఎంత అండి, 100 రూపాయలు తేడా పర్ డే. అండ్ మంత్ మొత్తం చూసుకుంటే ఎంత ఉంటుంది మనకి, మంత్ మొత్తం 21 వర్కింగ్ డేస్, లేకపోతే ఎప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటే అదర్వైజ్ ఫుల్ వర్కింగ్ డేస్ వేసుకున్న 24 ఉంటాయి, 2400 రూపీస్. లిటరలీ 2400 రూపీస్ కోసం ఇది చేయాల్సిన అవసరం మాకే ఉంది అసలుకి. ఐ షో యూ సంథింగ్ అండి, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా విహాన్ సప్లిమెంట్స్, ఇవి ఐ షో యూ సంథింగ్. యాక్చువల్లీ 2400కి అట్లా మేము అట్లాంటప్పుడు మాకు సర్వీస్ వద్దనుకుంటే మేము డైరెక్ట్ సర్వీస్ వద్దని చెప్తాం కదా. మేము మా వాడు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదైనా సరే అని చెప్పేసి మేము అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఏదో నేర్పించాలని చెప్పేసి ఎంత కష్టమైనా మేము కష్టపడి అవి కడుతుంటే ఒక డైలీ 100 రూపీస్ ఎక్కువ అడిగిందని చెప్పేసి మేము కావాలని ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి ఫేక్ నెరేటివ్ అయితే వెళ్తుంది అనమాట. అది షో సంథింగ్ అండి. ఇదిగో
ఇది ఉందా 120 ml ఉంటుంది బాటిల్, 120 ml ఎంతో బాటిల్ ఇది. జస్ట్ ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇదంతా తెలుసా కాస్ట్? ఇది విహాన్కి ఇచ్చే సప్లిమెంట్స్ ఇవి. విహాన్కి ఇది ఒకటే కాదు కదండి మీ ఇచ్చేది, ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దీని మీద స్పీచ్ థెరపీ ఉంటుంది, స్కూల్ ఉంటుంది, దాని టాప్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంత కాస్ట్ పెట్టాం, మాకు ఆ 2500 రూపీస్ ఎక్కువైందా? ఇది ఒక్క బాటిల్ ఆల్మోస్ట్ కాదు 40,000 రూపీస్. ఇది ఒక బాటిల్ 40,000 రూపీస్ అండి ఇది. అండ్ ఇంకొకటి ఉంది బాటిల్, ఇది ఈ బాటిల్ వచ్చేసి 25,000 రూపీస్, ఈ బాటిల్ వచ్చేసి 40,000 రూపీస్. ఈ రెండు కలిపి 65,000 రూపీస్ అవుతుంది ఈ రెండింటికే. ఇంత ఖర్చు పెడుతున్నాం థెరపీస్ కాకుండా ట్రీట్మెంట్ కోసం అని మేము ఇంత కష్టపడుతున్నాం. ఇది మల్టీవిటమిన్, ఈ మల్టీవిటమిన్ రోజుకి ఒక ప్యాకెట్ అనమాట. ఈ ఒక్క ప్యాకెట్ 1,500 రూపాయలు యాక్చువల్లీ. ఆ 2400 కోసం మేము చేయాల్సిన అవసరం మాకే. దాని టాప్ ఆఫ్ ఇట్ ఇన్ని సప్లిమెంట్స్ ఇంత ఖర్చులు, దానికి తోడు పోయి మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి అక్కడికి వెళ్తాం. ఇంకా ప్రతి వారం గచ్చిబౌలికి వెళ్ళేసి అక్కడి నుంచి పోయి అక్కడ ఆర్గానిక్ ఫుడ్ అని 3-4 వేలు ప్రతి నెల అక్కడ ప్రతి వారం అక్కడికి వెళ్ళేస్తాం. ఇది కాకుండా మేము సపరేట్గా వీడికి ఒక సపరేట్ నార్వేగియన్ సాల్మన్ ఇదే ఫిష్ పెట్టాలని చెప్పేసి ఆ ఒక సిటీలో ఆ కుక్కడపల్లికి వెళ్ళేసి మాల్కి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి తెస్తాం. ఆ మాల్ ఫిష్ ఎంత అంటే 3,000 రూపాయలు కేజీ ఫిష్, 3,000 రూపాయలకి కేజీ ఫిష్. ఆ 3,000 రూపాయలు కేజీ ఏంటి, అది కూడా ముళ్ళు లేకుండా ఉంటే 3,000 రూపాయలు అనమాట. అమ్మాయి ఎందుకు ఇంత ఖర్చు మనం మొత్తం తీసుకొని ఫిష్ కొట్టించుకుంటా అక్కడ మిగిలితే 1,000 రూపాయలు అన్నట్టు అక్కడ ఆలోచించడం. కానీ ఈ 2400 మిగిల్చడానికి మీ మీద ఒక కట్టుగా వెళ్ళి మాకు చేయాల్సిన అవసరం అంత అసలు లేదు. అసలుకి ఇంత ఖర్చు పెట్టినా మాకు 2,400 పెట్టలేము అనుకుంటున్నారు మీరు. అంత క్లియర్గా నేను వీడియో ప్రూఫ్ చూపించాను. షీ వాస్ లిటరల్లీ పుల్లింగ్ ద హెయిర్, యాక్చువల్లీ ఇది హెయిర్ పుల్ చేసేసి నెత్తి మీద కుట్టింది, అంత క్లియర్గా కనిపిస్తుంది. మీరు కావాలని ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మెసేజ్ పెట్టింది. ఏం ప్రూవ్ చేయకపోయింది మేము అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ కొన్ని రోజుల నుంచి లిటరలీ ఒక డౌట్ ఉంది మాకు. లేదు సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, సంథింగ్ ఏదో అవుతుంది విహాన్ విషయంలో, మేడం ఏదో చేస్తుందని ఒక డౌట్ వచ్చి సపరేట్గా ఒక కెమెరా కొనుక్కొని వచ్చి ఆ కెమెరా పెట్టాల్సిన పని కూడా లేదు మాకు. కెమెరా సపరేట్ దానికి ఒక కాస్ట్ పెట్టి కెమెరా పెట్టి లోపల పెట్టి చూస్తే లిటరలీ వీ వర్ షాక్డ్ యాక్చువల్లీ. నేను పెట్టాను కావాలని చూడండి, విహాన్ ఇక్కడ ప్రాపర్గా వాడన్నీ కోఆపరేట్ చేస్తున్నాడు. సడన్గా ఏదో తప్పు రాసినాడు, జుట్టు పట్టు గుంజేసింది, మళ్ళీ తప్పు రాసిన నెత్తి మీద కొట్టేసింది. అరే మళ్ళీ మెసేజ్ ఏం పెట్టింది మేడము, కొంచెం పిచ్చి చేస్తున్నాడు, క్రాంకీ చేస్తున్నారు అని చెప్పేసి. పిచ్చి చేస్తే క్రాంకీ చేస్తే దట్స్ వాట్ యు ఆర్ కదా, యు ఆర్ ద స్పెషల్ ఎడ్యుకేటర్ యాక్చువల్లీ. మీకు ఉండే స్పెషల్ ఎబిలిటీ క్యాపబిలిటీ అదే కదా. ఒకవేళ కిడ్ కొద్దిగా క్రాంకీ చేసినా ఏం చేసినా అది మీరు కంట్రోల్ చేసిన బాధ్యత మీద. దట్స్ వాట్ యు ఆర్ కాల్ ద స్పెషల్ ఎడ్యుకేటర్స్ కదా. మీకు మాకు తేడా ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ స్పెషల్ ఎడ్యుకేటర్స్. ఈ స్పెషల్ కిడ్ని ట్యాకిల్ చేసే దానికే మీకు కదా ఇంత జీతాలు ఇంత మేము పెట్టేది ట్యూషన్స్, కానీ ఇన్ని వేలు ట్యూషన్స్ పెట్టేది. మీకు కొంచెం క్రాకింగ్ చేయడానికి ఇట్లా పుల్ చేస్తారా? అసలు చేయలేదు. లిటరల్ చెప్తున్నా విహాను ఏం చేయలేదు అక్కడ, నార్మల్గానే ఉన్నాడు. జస్ట్ ఏదో ఫ్రస్ట్రేషన్ అక్కడ తీసినట్టు అనిపించింది నాకు అది. అండ్ ఫాల్స్ నెరేటివ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ నిజంగా క్రాంకీ చేసినా ఏం చేసినా మాకు వచ్చి చెప్పచ్చు కదా. మేము ఇక్కడే ఉన్నాం కదా. లేదమ్మా ఇదిగో సో మీ కిడ్ ఇట్లా చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి. అది కదా డ్యూటీ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్ని కొట్టే అర్హత లేనే లేదు అసలుకి. అందులో ఎస్పెషల్లీ స్పెషల్ కిడ్, నాన్ వర్బల్ కిడ్ని అసలు ఎక్స్ప్రెస్ చేయలేను, ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేని ఒక కిడ్ని కొట్టే అర్హత లేనే లేదు అసలు. ఐ డోంట్ నో, ఇట్స్ ఎ కేస్ యాక్చువల్లీ. లీగల్కి వెళ్తే ఇట్స్ ఎ కేస్ యాక్చువల్లీ. మీరు లీగల్కి వెళ్ళాలంటే మీరు లీగల్ కేసు ఫైల్ అని చెప్పేసి చాలా చెప్తున్నారు. బేసికలీ లీగల్లీ కంటే ఐ వాంట్ టు మూవ్ సోషల్ యాక్చువల్లీ. సోషల్లో ఇంకెక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇట్లుంది పరిస్థితి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను పెట్టినాను యాక్చువల్లీ. నేను ఫస్ట్ పెట్టాలా వద్దని చాలా తపన పడ్డాను యాక్చువల్లీ. మై సైలెన్స్ వుడ్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ ద అబ్యూసర్, నాట్ మై కిడ్ యాక్చువల్లీ. అందుకోసానికి నేను ముందొచ్చి వీడియో పెట్టాను యాక్చువల్లీ. మేము సైలెంట్గా ఉంటే అబ్యూసర్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. సో ఈ ఇష్యూని కొద్దిగా అందరు పెట్టాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇట్లుందే పరిస్థితులు మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఉద్దేశంతో పెట్టిన తప్ప మాకేమీ రాదు కదా. మిమ్మల్ని బ్లేమ్ చేసే అవసరం మాకేంది. మేమేం ఫేక్ వీడియో పెట్టలేదు కదా, ఉన్నట్టే పెట్టాం యాక్చువల్లీ. ప్రాబ్లం లిటరల్లీ కిడ్ తోటి ఉంటే చెప్పాలి కదా, మీ కిడ్ ఇట్లా ఉండడం చెప్పేసి మేము కిందనే ఉంటాం. కొట్టుకుంటే చెప్పాల్సిన అవసరం ఏంది. ఎడ్యుకేషన్ కాదు అండి వాళ్ళు ఇంపార్టెంట్. మా కిడ్స్కి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటే చాలు. అండ్ టాప్ ఆఫ్ ఇట్ చిన్నగా ఏదో నేర్పించి చూస్తున్నాము. మెయిన్ మాకు ఎడ్యుకేషన్ కాదు. వాళ్ళు ఏది IAS IPS కొట్టేయాలని ఏం లేదు, కొట్టుకుంటే నేర్పించాల్సిన అవసరం కూడా లేదు కదా. ABCలో వచ్చినా సార్ రాకపోయినా సరే మాకు లైఫ్ స్కిల్స్ ఇంపార్టెంట్. పిల్లలకి కొట్టుకుంటూ నేర్పించేది ఏముంది అసలు. ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ ఈ పిల్లల మీద తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ సస్తున్నాం, ఒక హూబీలో ఉన్నాం మేమందరం, లిటరల్లీ ఒక హూబీలో ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా కష్టపడతా ఉన్నాము, బాధపడతా ఉన్నాము, నిద్ర రాత్రులు గడుపుతూ ఉన్నాము. అరే ఎక్కడో ఒక దగ్గర ట్రై చేసి తెచ్చి ఒక ఒడ్డు అందుకుందాం అనుకుంటే చెయ్యి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇట్లా కొట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలుకి.
నేను చాలామంది అడుగుతున్నారండి లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు కదా అని. లీగల్ కాదండి, ఐ వాంటెడ్ టు మూవ్ సోషల్ యాక్షన్. ఇంక ఈ విషయం కొద్దిగా ఇట్లా ముందుకు పెడదాం అనుకున్నాను. లీగల్లీ అవసరం ఉంటే లీగల్ ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వడం కానీ, బట్ ఇప్పుడు నాకుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఏంటంటే విహాన్ ట్రీట్మెంట్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ అవ్వదు. విహాన్కి ఉండే ప్రోటోకాల్ కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు లీగల్ ప్రొసీడ్ అయినంటే నా టైం ఎంతో కొంత ఇక్కడి నుంచి కట్ చేసేసి అక్కడ పెట్టాల్సి ఉంటుంది, విచ్ ఐ డోంట్ వాంట్ యాక్చువల్లీ. విహాన్కి ఏ రకమైన ట్రీట్మెంట్ కూడా డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి నేను ఎక్కడ లేదు, అండ్ తన నేమ్ కూడా ఎక్కడ రివీల్ చేయలేదు యాక్చువల్లీ. వద్దు, అవసరం లేదు. వాట్ ఐ బిలీవ్ ఈజ్ యాక్చువల్లీ నెవర్ డూ థింగ్స్ ఇంటెన్షనలీ దట్ పుట్ యూ ఇన్ గిల్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. మీరు ఇంటెన్షనల్గా ఏ తప్పు పని చేయొద్దు. ఆ తప్పు పని చేస్తే మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గిల్ట్ తోటే బతకాలి. షీ డిడ్ దట్ ఇంటెన్షనల్. ఆ మేడం ఇంటెన్షనల్గా కొట్టింది విహాన్ని, అండ్ షీ విల్ డెఫినెట్లీ సఫర్ అండి. షీ విల్ డెఫినెట్లీ లీవ్ విత్ దట్ గిల్ట్. ఆ గిల్టే నాశనం చేసేది. భస్మాస్పర్ ఉంటాడు తెలుసు కదండి, ఎవరు నెత్తి మీద పెట్టుకుంటే అతను భస్మం అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ ఇది. మీకు ఉండాల్సింది పేషెన్స్ యాక్చువల్లీ. స్పెషల్ ఎడ్యుకేటర్కి మెయిన్గా ఉండాల్సింది పేషెన్స్. అక్కడ పేషెన్స్ అండ్ లవ్, ఎంపతి ఉండాలి కిడ్స్ పట్ల. అట్లాంటిది ఉంటేనే ఈ ఫీల్డ్కి రావాలి, టీచ్ చేయాలి ఈ కిడ్స్కి, లేదంటే రాకూడదు కదా. ఇప్పుడు మీకు పేషెన్స్ కోల్పోవడం వల్ల ఇప్పుడు మీకు పొట్ట మీదకి వచ్చేసింది కదా ఇది. ఇప్పుడు నాకు అందరు ఎక్కడ పని చేస్తున్నారో మేడం చెప్పండి, మేము కూడా జాగ్రత్తగా ఉంటామంటే నేను చెప్పను. నాకు ఇంకొకరు పొట్ట మీద కొట్టడం ఇష్టం లేదు యాక్చువల్లీ. అట్లీస్ట్ ఈ ఇష్యూ అయితే ఇంకొకరిని దగ్గర జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో చేసినాను. అండ్ కొంతమంది పేరెంట్స్ కూడా వేరే థెరపీ సెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇలా అవుతున్న సిచ్యువేషన్స్ మీరు మాకు మాకు ఏంటంటే భరోసా ఇవ్వాలి, మా కిడ్కి ఏం కాదని చెప్పేసి అన్నారు. అండ్ లిటరలీ ఇదే ఇష్యూ వేరే స్టేట్స్లో అబ్రాడ్లో అయితే పక్క కేసు ఇది, జైల్లో పెట్టేస్తారు యాక్చువల్లీ. ఇండియాలో ఇట్లా నడిచిపోతుంది యాక్చువల్లీ. అండ్ ఇండియాలో 21,000 అప్రాక్సిమేట్ 20,000 ప్లస్ థెరపీ సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఇటువంటి ఏఓటీ, బీటీ, స్పీచ్లు ఇవన్నీ చెప్పేసి. అందులో ఎంతమందికి డిగ్రీ ఉందండి? మీరు ఒక స్పెషల్ కిడ్కి టీచ్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ డిగ్రీ యాక్చువల్లీ. ఒక దాంట్లో డిగ్రీ చేసి ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ స్పీచ్ రిలేటెడ్, ఆడియాలజీ, ప్యాథాలజీ ఆ డిగ్రీ చేసి ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఓటీకి సంబంధించిందంటే ఓటీకి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ ఉంటుంది. బిహేవియర్ సంబంధించిన బీటీ సంథింగ్ ఆ డిగ్రీ ఉంటుంది. ఆ డిగ్రీ ఎవరి దగ్గర ఉంది అసలుకి? ఇన్ని థెరపీ సెంటర్స్ ఉన్నాయి కదా. మనం పేరెంట్స్ యాక్చువల్లీ మోస్ట్ హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో ఉంటాం యాక్చువల్లీ. వెళ్ళేసి మనం అడుగుతామా? మీ దగ్గర అడగలేము, ఎందుకంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్ యాక్చువల్గా. చాలా బాధలో ఉంటాం. మీ దగ్గర ఏ డిగ్రీ ఉంది, ఆ డిగ్రీ అని పోయి అడగలేము మేము. యూఎస్లో ఎక్కడైనా సరే మీరు స్పెషల్ కిట్ టీచ్ చేయాలంటే ఖచ్చితంగా మీ డిగ్రీ ఉంటేనే యూ ఆర్ ఎలిజిబుల్ టు టీచ్. బట్ ఇండియాలో అట్లా లేదు. షాడో టీచర్గా పనిచేస్తే చాలు, ఒక 2-3 నెలలు థెరపీ సెంటర్స్ పెట్టేసుకోవచ్చు. అట్లుంది సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ ద థెరపిస్ట్ డజంట్ హ్యావ్ ఎనీ డిగ్రీ హియర్ ఇన్ ఇండియా. పెళ్ళేసి వాళ్ళ చేతిలో మన పిల్లల్ని పెడతాం అసలు. వాళ్ళ టీచింగ్ మెథడ్స్ ఇదేం తెలియదు. కొన్ని రోజులు అక్కడ చూస్తారు, ఈ ఓటీ సెటప్ చేసేస్తారు, బీటీ సెటప్ చేసేస్తారు, ఒక స్పీచ్ కోసం సపరేట్ ఒకటి లోపల సెటప్ చేస్తారు, ఒక రూమ్ సెటప్ చేసేస్తారు, కొన్ని పజిల్స్ తెచ్చి పెట్టేస్తారు, ఒక ఉయ్యాల పెడతారు, అయిపోయింది. ఇదే నా థెరపీ సెంటర్. ఇలా కాదు కదా. ఇట్ హ్యాస్ టు బి 1-on-1 యాక్చువల్లీ. ఒక థెరపీ సెంటర్ అంటే మ్యాక్సిమం 10 మందిని తీసుకోవాలండి. 10 మందిని తీసుకొని 10 మందిని గట్టిగా వర్క్ చేయాలి. 1-on-1 కూర్చోబెట్టి గట్టిగా వర్క్ చేయాలి. అది మాన్సీ మేడం ఉంటుండే, అంటే ఆటిజం ఎబిలిటీ సెంటర్ మాన్సీ మేడం షామీర్పేటలో ఉంటుండే. ఓన్లీ 10 మంది కిడ్స్నే తీసుకుంటుంది మేడం. ఇంకా తీసుకొని నాకు అవసరం లేదు. నేను ఈ 10 మంది కిడ్స్తోటే వర్క్ చేస్తాను. ఈ 10 మంది కిడ్స్లో నాకు ఎంతో కొంత నేను 100% ఎఫర్ట్స్ పెట్టగలను. నేను ఇంకా పెట్టలేకుండా నా డబ్బులు వస్తే నేను తీసుకోలేను, నేను పెట్టలేను. నేను ఇంతమందితోటే వర్క్ చేస్తాను. ఇందులో మంచిగా అవుతే ఇక్కడ ఖాళీ అయితే ఇంకొకరిని తీసుకుంటాను తప్ప నాకు ఇంకొక ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టుకొని ఇంకా రిక్రూట్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే అవసరం నాకు లేదు అని చెప్పేసి క్లియర్ అయిపోయింది. అది కదా, అది ఇష్టంతో వస్తే, ప్యాషన్తో వస్తే అట్లా ఉంటుంది. బట్ ఇప్పుడు మోస్ట్ అన్ని థెరపీ సెంటర్స్లో 40 మంది, 50 మంది, 60 మంది, 70 మంది ఇంతమంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఎంత 1-on-1 తీసుకుంటారు యాక్చువల్లీ? ఉన్నారు, దేర్ ఆర్ గుడ్ థెరపిస్ట్, డెఫినెట్లీ చాలామంది మంచి థెరపిస్టులు ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ బిజినెస్ అండి. లిటరలీ ఈ థెరపిస్ట్ అనేది బిజినెస్ అయిపోయింది. థెరపిస్ట్ డెఫినెట్లీ అవసరం కిడ్స్కి. ఎట్ ద సేమ్ టైం బయోమెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరం యాక్చువల్లీ. థెరపిస్ట్ తోటి కొద్దిగా సెట్ అవ్వట్లేదు అనుకోండి, యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దిస్ బయోమెడికల్ ట్రీట్మెంట్ కూడా. ఇవి 2 ప్యారల్ వెళ్తానే యూ కెన్ సీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కిడ్స్ యాక్చువల్లీ. నేను కొంతమంది సెంటర్స్లో చెప్తున్నారు, వాడి మాటల్లో అసలు బయోమెడికల్ ట్రీట్మెంట్ సంథింగ్ ఇది వచ్చింది అంటే అసలు నమ్మకండి, అట్లాంటి మాటలు నమ్మకండి, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు నమ్మకూడదు సార్? నమ్మకపోవడం మీ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఇన్ఫర్మేషన్ లెజిటిమేట్ ఉంటే నేను చెప్తాను. అది నమ్మకపోవడం అనేది దట్స్ అప్ టు ద పేరెంట్ యాక్చువల్లీ అది. బట్ థెరపీ సెంటర్స్ కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎంత కష్టపడితే ఎన్ని సంవత్సరాలు ఇట్లనే థెరపీస్ ఇప్పించుకుంటూ వెళ్తాం. థెరపీస్ తోటి రికవర్ అయినా కానీ వెల్ అండ్ గుడ్, మంచిది. ఒకవేళ అవ్వకపోతే ఇంకా సంథింగ్ దేర్ ఇస్ ప్రాబ్లమ్ ఇన్ దేర్ యాక్చువల్లీ, ఇన్ ద కిడ్ యాక్చువల్లీ. ఆ ప్రాబ్లమ్ని కూడా అడ్రస్ చేయొచ్చు కదా విత్ బయోమెడికల్ ట్రీట్మెంట్. ఈ 2 కలిస్తేనే ఫాస్ట్ రికవర్ అనేది ఉంటుందండి. ఈవెన్ నేను బయోమెడికల్ ట్రీట్మెంట్ చేసినా సరే
నాకు బ్రెయిన్ అనేది హీల్ అవుతుంది, బట్ స్కిల్ కావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే ఇది ఉండాలి కదా, ఈ థెరపీస్ అనేది ఉండాలి కదా. స్కిల్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, థెరపీ సెంటర్స్ నుంచి నేర్చుకుంటారు, బట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కదా. డబ్బులు అయిపోయింది, మొత్తం డబ్బులు అయిపోయినాయి అన్నీ. అదే నాకు బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈవెన్ కొంతమంది డాక్టర్స్ కూడా మాకేం అవసరమా అన్నట్టు ఉంటారు. యాక్చువల్లీ ఈ ఆటిజం కిడ్స్కి మెయిన్గా కావాల్సింది సైకాలజిస్ట్ డాక్టర్ కాదు, న్యూట్రిషనిస్ట్ కావాలి. యాక్చువల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్ ఒక న్యూరో డాక్టర్ ఇంకొకరు థెరపిస్ట్, ఇలా ఇంకొక ఫంక్షనల్ డాక్టర్, కుదిరితే ఇంకా మామూలు DNA సైంటిస్ట్ ఉంటారు కదా వీళ్ళందరూ ఈ 5 మంది కలిపి కంబైన్డ్గా పనిచేస్తే డెఫినెట్గా గ్రేట్ రిజల్ట్స్ వస్తాయి ఈ కిడ్స్లో. యాక్చువల్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక్కొక్క కిడ్నీ ఇండివిజువల్గా పరీక్షించుకుంటా వీళ్ళకి బాడీలో ఏం తక్కువ ఉంది, ఏం డెఫిషియన్సీ ఉంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఏమైనా గట్ల ఇన్ఫెక్షన్ ఉందా, మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఉందా, NTFS జీన్ మ్యుటేషన్ ఉందా. సో ఇవన్నీ అడ్రస్ చేసుకుంటే వీటితో పాటు థెరపీస్ని కలుపుకుంటూ వస్తుంటే డెఫినెట్గా కిడ్స్ మంచి ఇంప్రూవ్ అవుతారు కదండి. ఇవన్నీ వేలకు వేలు ప్రతి నెల ఇట్లా పోవాలి, పొద్దంతా కష్టపడుతూ 30-40 వేలు సంపాదించుకోవాలి, ఇక్కడ ఫీజు ఇక్కడ థెరపీస్ కట్టేసాలి, అట్లా అయిపోతుంది. అండ్ ఒక్క థెరపీ సెంటర్స్ నిజంగా లిటరల్లీ ఈ కిడ్స్ నిజంగా మా ఇన్స్టిట్యూషన్స్, మా థెరపీ సెంటర్స్కి వచ్చే కిడ్ బాగా అవ్వాలనుకుంటే ఈ బయోమెడికల్ ఇంటర్వెన్షన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎట్లానో OT, BT, స్పీచ్ ఎట్లా ఒక్కొక్క గంట చెప్తున్నారో అందరి కిడ్స్ని గంట సేపు ఖచ్చితంగా ఎండలో కూర్చోబెట్టాలి. ఎండలు ఉండాలి. ఎండ కంటికి కనిపించే దేవుడు ఒక్కడే ఎండ, సూర్యభగవానుడు. దాని నుంచి ఎంత బెనిఫిట్స్ వచ్చినాయి అసలు మాటలు చెప్పలేను. అసలు నేను ఎండ ఒక విటమిన్ Dనే కాదండి. ఇప్పుడు 80% ఆఫ్ ద ఆటిజం కిడ్స్ హ్యావ్ మైటోకాండ్రియల్ డెఫిషియన్సీ, మైటోకాండ్రియల్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ ఉంది, సరి జరగట్లేదు. అండ్ మైటోకాండ్రియల్ బాడీలో అదే పవర్ అవసరం. ఇప్పుడు నీ చెయ్యి ఇట్లా కదలాలన్నా నాకు ఎనర్జీ కావాలి, ఇట్లా మాట్లాడాలన్నా నా బాడీలో ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ అంతా మైటోకాండ్రియా నుంచి వస్తుంది. ATP అనే దాన్ని ATP రిలీజ్ చేస్తే ATP మనకి ఎనర్జీ, నథింగ్ బట్ ఎనర్జీ. ప్రతి దానికి ఎనర్జీ కావాలి. ఈ కిడ్స్లో చాలా మటుకు 80% ఆఫ్ ద కిడ్స్ హ్యావ్ డిప్లీటెడ్ యాక్చువల్లీ ఈ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ఉంది. అండ్ ఇప్పుడు వరకు స్టడీస్ ఏం చెప్పినట్టు మైటోకాండ్రియాకి మనకి ప్రోటీన్ కానీ, కార్బ్స్ కానీ, ఫ్యాట్స్ కానీ తీసుకొని అది ATP కింద జనరేట్ చేసుకుంటుంది, కన్వర్ట్ చేసుకుంటుంది ATP కింద. బట్ లేటెస్ట్ స్టడీస్ చెప్పినవి ఏంటంటే ఎండ కూడా దానికి ఒక ఫుడ్ అంట. సూర్యకిరణాలు లోపల పడతాయి కదా మైటోకాండ్రియాకి, అది కూడా ఫుడ్ అంట. ఖచ్చితంగా మీ థెరపీ సెంటర్స్లో నేను చూశాను. రజిత మేడం అని ఇంతకుముందు చిన్నప్పుడు బిహాన్కి ట్రీట్ చేసేది, తను కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట. హౌసింగ్ బోర్డ్లో ఉంటారు, బ్లెస్సింగ్స్ అని చెప్పేసి ఉంటుంది రజిత మేడం. లేటెస్ట్గా ఆ మేడం కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇది రెడ్ లైట్ థెరపీ. ఇప్పుడు మనకి USలో ఎక్కడైనా సరే సూర్య కిరణాలు పడవు, అక్కడ పడినప్పుడు ఈ రెడ్ లైట్ థెరపీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ మేడం పెట్టింది, వెల్ అండ్ గుడ్. నా దగ్గర కూడా ఎక్విప్మెంట్ ఉంది, అది ఇంతకుముందు చూపించాను మీకు వీడియోలో. రెడ్ లైట్ థెరపీ ఇది కూడా యూస్ చేస్తాం, అది కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మైటోకాండ్రియల్ ఫంక్షన్కి. ఇట్లాంటి కొన్ని ఇంట్రడ్యూస్ చేసే థెరపీ సెంటర్స్ కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఆ మేడం చేశారు, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ యాక్చువల్లీ. అండ్ మాన్సీ మేడం ఉంది కదా అక్కడ, ఆ మేడం ప్రతిరోజు కూడా గంట సేపు ఇట్లా పారి తీసుకెళ్ళిపోతుంది పిల్లల్ని. ప్రతిరోజు వెళ్తారు, ఆడుకుంటారు. దట్స్ వాట్, అదే ఉండదు, అట్లా ఉండాలి కదా థెరపీ సెంటర్స్ అంటే. అండ్ మనలో ఎంతమంది పేరెంట్స్ వెళ్ళేసి మీ దగ్గర ఈ డిగ్రీ ఉందని అడుగుతున్నారండి థెరపీ సెంటర్స్లో. పోనీ నోటీస్ బోర్డులో పెడతారు. ఇప్పుడు నేను వెళ్ళేసి ఇక్కడ పోయి చెప్తాను, ట్యూషన్ చెప్తానంటే, స్కూల్లో ఒక లెక్చర్ కింద చెప్తానంటే నీకేం డిగ్రీ ఉంది అంటారు కదా, నా డిగ్రీ అడుగుతారు కదా. నేను లెక్చర్ కింద పోయి మీకు చదువు చెప్తా అంటే నీకేం డిగ్రీ ఉంది, వాట్ డిగ్రీ యూ హ్యావ్ యాక్చువల్లీ చెప్పడానికి. అట్లనే స్పెషల్ ఎడ్యుకేషన్ కిడ్స్ని ట్యాకిల్ చేయడానికి చాలా క్యాపబిలిటీ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ వాళ్ళు ఏం చదువుకున్నారు ఈ స్పెషల్ కిడ్స్ని హ్యాండిల్ చేయడానికి స్పెషల్ ట్రిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా 3 years డిగ్రీ, 4 years డిగ్రీ ఉంటాయి. మీరు డిగ్రీ తీసుకున్నారా, మీకు ఎట్లా తెలుసు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మేబీ ప్రాబబ్లీ ఆ హోల్ సెంటర్లో ఒకరికి డిగ్రీ ఉంటుంది, ఆ డిగ్రీ పెట్టుకొని వేరే వాళ్ళు కూడా షార్టెడ్ టీచర్స్ తోటి హైర్ చేసేసుకొని అట్లా అయిపోతుంది. జస్ట్ లైక్ ఈ ఫార్మసీస్ ఉంటారు కదా, ఫార్మసీలు ఉంటాయి కదా, ఒక ఫార్మసీస్ ఉంటారు, డిగ్రీ వస్తుంది, ఆ డిగ్రీ పట్టుకొని మల్టిపుల్ ఫార్మసీ షాప్లకి లైసెన్స్ ఇచ్చుకుంటే ఇంత కమిషన్ వస్తుంటుంది. అట్లా అయిపోయింది. ఇది కాదు కదా మనకి ఎడ్యుకేషన్ స్పెషల్ కిడ్స్కి కావాల్సింది. పోనీ ఇది కాకపోయినా సరే దే నీడ్ లవ్ యాక్చువల్లీ, దే నీడ్ లవ్, రెస్పెక్ట్ అండ్ ఎంపతి. చెప్పలేరని చెప్పేసి కొట్టడం కాదు కదా, దిస్ ఈజ్ నాట్ రైట్ యాక్చువల్లీ. చాలా డిస్టర్బ్ అయ్యాము ఆ సీన్ చూసి మేము లిటరల్లీ. అది ఆ రోజు కొట్టడం చూసి ఒక రోజంతా ఏడ్చుకుంటూ కూర్చున్నాం అసలుకి. అంటే సపోర్ట్ ఎంతో కష్టపడుతున్నాం, కొంచెం సపోర్ట్ దొరికితే బాగుంటుంది కదా మనకు కూడా, అదే మిస్ అవుతుంది. పోనీ సపోర్ట్ దొరకకపోయినా పర్లే, ఇట్లాంటివి ఇప్పుడు లిటరల్లీ కొన్ని రోజుల నుంచి విహాన్ ఆ భయంతో ఉంటున్నాడు, ట్రస్ట్ పోయింది అడికి. మా దగ్గర కూడా భయంతో ఇటు రాగానే కొంచెం ప్యానిక్ అవుతున్నాడు.
మామూలుగా కొద్దిగా వాడు భయపడినప్పుడే మొత్తం కప్పేసుకొని ఇట్లా మూలకు కూర్చుంటాడు యాక్చువల్లీ. అట్లా మళ్ళీ స్టార్ట్ అయింది అది. ట్రస్ట్ అనేది కోల్పోయింది యాక్చువల్లీ. మేము కొంచెం డౌట్ వచ్చింది కానీ డౌట్ వచ్చి మేము 4 రోజులు మానిపించేసినాం మేడం మేము ఊరికి వెళ్తున్నామని. తర్వాత వచ్చింది మేడం మళ్ళీ. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నాయి మరకలు, ఇక్కడ కొన్ని మరకలు పడ్డాయి. ఏందిరా ఇది అని చెప్పేసి కెమెరా పెట్టినాం. ఇంకా కెమెరా పెడితే అది కనిపించింది అనమాట. అండ్ షీ డజంట్ ఫీల్ సారీ యాక్చువల్. సారీ తనకు చెప్పాలని కూడా లేదు, అవసరం లేదు. ఇంకా ఇది ఏదో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అయిపోయిందమ్మా, ఏదో ఫ్రస్ట్రేషన్లో అయిపోయింది, ప్లీజ్ అంటే నేను లైట్ తీసుకున్నట్టున్నాము. బట్ ఫేక్ నెరేటివ్ అలానే చూస్తుంటే నచ్చట్లేదు యాక్చువల్లీ. దిస్ ఇస్ సో నాట్ సో గుడ్ యాక్చువల్లీ. ఇదో క్లియర్గా వీడియో ప్రూఫ్ ఉంది కదా, మేమేం లేనిది సృష్టించలే కదా. అక్కడ విహాన్ నార్మల్గా ఉన్నాడు, క్రాంకీ లేదు, ఏం లేదు. ఒక ఆటిజం కిడ్కి పెన్ను పట్టుకోవడమే ఇబ్బంది యాక్చువల్లీ. మోటార్ స్కిల్స్ ఉండవు సరిగా. ఒక పెన్ను పట్టుకొని ఇట్లా రాయడం అనేది గగనం, అసలు నేర్పించి చాలా కష్టం అది. బట్ పెన్ మంచిగా పట్టుకుంటున్నాడు, ఎట్లీస్ట్ ఈ ట్రైంగ్ టు రైట్ యాక్చువల్లీ. తప్పు రాస్తే కొట్టాల్సిన అవసరం లేదు. ఆడికి ఏమి ఐఏఎస్లో ఐపీఎస్ అవసరం లేదు తప్పు చేసినా సరే. మీకు ఉండాల్సింది అదే కదా, థెరపిస్ట్గా పేషెన్స్ ఉండాలి కదా. ఇది జరిగింది యాక్చువల్లీ. ఐ డోంట్ వాంట్ టు మూవ్ ఎనీ లీగల్ వెళ్ళాలనుకుంటే వెళ్ళగలను, ఐ హ్యావ్ ది ప్రూఫ్ యాక్చువల్లీ. బట్ లీగల్గా వెళ్ళాలని లేదు, ఎక్స్పోజ్ చేయాలని లేదు, ఏం లేదు. వాళ్ళ కర్మకే వదిలేస్తాను. ఐ బిలీవ్ ఇన్ ద కర్మ యాక్చువల్లీ. చెప్పినా కదా గిల్ట్తో బతుకుతారని చెప్పేసి. ఆ గిల్ట్ యాక్చువల్లీ ఉండద్దు, లోపల గిల్ట్ అనేది ఉండద్దు మనిషికి. రీగ్రెట్ గిల్ట్ అనేది ఉండద్దు. అది మన బాడీనే లోపల డ్యామేజ్ చేసేస్తుంది అటువంటి ఎమోషన్స్ అని లోపల పెట్టుకుంటే. ఓపెన్ అప్ అయిపోవాలి, నిజంగా ఉండాలి, నిజం ఒప్పుకోవాలి. మైండ్ అండ్ బాడీ రిలీఫ్ అవుతుంది. అదర్వైజ్ బాడీ లోపల డెఫినెట్గా సఫర్ అవుతూ ఉంటుంది ఇంటర్నల్గా. ఆ ఎమోషన్స్ లోపలనే పెట్టుకుంటే, తప్పు చేసిన ఎమోషన్స్, భయము. ఇట్స్ ఓకే. నేనైతే ఇదండి అదే. సో కొన్ని రోజులు నిజంగా లిటరలీ 3 డేస్ నుంచి బాగా డిస్టర్బ్ అయి ఉన్నాము. అండ్ చాలామంది కాల్స్ చేశారు కానీ ఆన్సర్ చేయలేకపోయినాను, కొంతమంది చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్, చాలామంది చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా డోంట్ వరీ, ఇట్స్ మీతో పాటు మేము కూడా ఉన్నాము అండ్ చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యా, మళ్ళీ ఇంకొక వేరే వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం, వేరే మంచి వీడియోస్ తోటి. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.